పార్లమెంటు ఎన్నికల్లో మహిళలే నిర్ణేతలుగా నిలవబోతున్నారు. పురుషులతో పోలిస్తే మహిళలే ఎక్కువ శాతం మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. నారీమణులంతా ఏ పార్టీకి మొగ్గు చూపుతారనేది ఆయా పార్టీల అభ్యర్థులకు అంతు చిక్కటం లేదు. మహిళలు ఏ పార్టీ ఆదరిస్తే వారికే విజయం దక్కే అవకాశం ఉందని అంటున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలోని 2 పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో ఎక్కువగా మహిళలే ఓటేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకోవాలంటూ ప్రచారం నిర్వహించడం, ఎన్నికల కమిషన్ మహిళలు ఓటు వేసేందుకు ముందుకు రావాలని ప్రోత్సహిస్తూ ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్లో 5 ప్రత్యేక మహిళా పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. ఆయా పోలింగ్ కేంద్రాల్లో ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించారు. ఓటు వేసేందుకు వచ్చే మహిళలకు స్వాగతం పలుకుతూ పూలు ఇవ్వడంతో పోలింగ్ కేంద్రాలు అందరినీ ఆకట్టుకున్నాయి. వరంగల్ లోక్సభ స్థానం పరిధిలో 18,16,543 మంది ఓటర్లు ఉండగా 12,56,301 ఓట్లు మాత్రమే పోలైనట్లుగా అధికారుల గణాంకాలు చెబుతున్నాయి. పోలైన ఓటర్లలో 6,26,704 మంది పురుషులు ఓటు హక్కు వినియోగించుకోగా 6,29,512 మంది మహిళలు ఓటు వేశారని చెబుతున్నారు. వరంగల్ లోక్సభలో పురుషుల కంటే ఎక్కువ 2,808 మంది మహిళలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని అధికారుల నివేదికలు స్పష్టం చేస్తున్నాయి. 7 నియోజకవర్గాల్లో మహిళలే ఎక్కువ మంది ఓట్లు వేశారని చెప్తున్నారు. వారంతా ఏ పార్టీకి మొగ్గు చూపితే ఆ పార్టీ అభ్యర్థి విజయం సాధిస్తారని చర్చించుకుంటున్నారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో 7 నియోజకవర్గాలున్నాయి. ఈ పార్లమెంటు పరిధిలో ఆదివాసీ గూడాలు, గిరిజనులు ఎక్కువ. మహబూబాబాద్ ఎంపీ స్థానం పరిధిలో 7 అసెంబ్లీ సెగ్మెంట్లలోనూ 15,30,367 మంది ఓటర్లు ఉన్నారు. వీరిలో 7,46,982 మంది పురుషులు, 7,83,280 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఈసారి మహిళలు ఎక్కువ మంది ఓటు వేసేందుకు చాలా ఆసక్తి చూపారు. ఆదివాసీ, గిరిజన మహిళా ఓటర్లు వెల్లువలా వచ్చి ఓటేశారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో 11,01,030 ఓట్లు పోలు కాగా ఇందులో పురుషులు 5,42,304, మహిళలు 5,58,678 మంది ఓటు వేశారు. మహబూబాబాద్ పార్లమెంటు పరిధిలో కూడా ఎక్కువ మంది మహిళలే ఓటు వేయటం వల్ల మహిళలు ఏ పార్టీ అభ్యర్థులకు ఓటు వేస్తే వారికి విజయం వరిస్తుందని అధికారులు, రాజకీయ నేతలు భావిస్తున్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో ఈసారి మహిళల ఓటింగ్ శాతం పెరిగినందున వీరు ఏ పార్టీ అభ్యర్థిని ఆదరిస్తారో, ఎవరికి అనుకూలంగా ఓటు వేశారో అంటూ అభ్యర్థులు రోజువారీగా ఆరా తీస్తున్నారు.